మీ సజీవమైన రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ఈ దినము మమ్మలను సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. ఎపాటి వారము, ఎన్నిక లేని వారము, మనుషుల చేత తృణీకరింపబడుతున్న మమ్మలను మీరు ఏర్పరచుకొని ప్రభా తండ్రి నీ సన్నిధానములో నిలవబడి తండ్రి మాట్లాడగలిగి నేను స్తుతించి నేను ఆరాధించగలిగే గొప్ప భాగ్యమును తరుణాన్ని ప్రభా మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. మాకంటే బలవంతులు, మాకంటే ధనవంతులు, మాకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ప్రభా ఈ లోకములో లేనప్పటికీ ఏ అర్హత లేని మమ్మలను మీ ఉచితమైన కృపను బట్టి మీ అపారమైన ప్రేమను బట్టి మమ్మలను ఈరోజు తండ్రి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని నిలబెట్టిన పరమ తండ్రి మరొక్కసారి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇప్పటి వరకు ప్రభా తండ్రి ఎన్నో విలువైన సంగతులు మాకు నేర్పిస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఏదేనమో ప్రభా నీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మా జీవితాలను మార్చగలిగే గొప్ప భాగ్యమును నీ వాక్యానికి ఉన్నది కనుక వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు మా అందరికీ మీరు దయచేయండి. మీ పరిశుద్ధాత్మను తండ్రి మేము పొందుకొని మీ పరిశుద్ధాత్మ సహాయముతో ఈ కార్యక్రమాన్ని ముందుకు మీరు నడిపించమని, మీ దూతల కావలి ఉంచమని ప్రభా, మీ సన్నిధిని తోడుగా అనుగ్రహించమని, మీ కనుదృష్టి ప్రభ మాపై ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను స్తుతించగలిగే గొప్ప భాగ్యం నీ దినము మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన సంఘ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. కొద్దిమందిగా కూడుకొని నేను స్తుతిస్తున్నాం ప్రభా. రాబోయే రోజుల్లో మహావృక్షముగా మేము అభివృద్ధి పొందడానికి మాకు అనేకమైన పాఠాలు మాకు నేర్పించమని, మమ్మల్ని మీరు నలగొట్టమని ప్రభా, మమ్మల్ని మీరు వాడుకోమని మేము ప్రార్థించుకుంటున్నాం. దానికి ప్రభా మేము సిద్ధ మనసు తండ్రి, దేన మనసుకులై ప్రభా నీ ఎదుట మేము ప్రభా తండ్రి ఎల్లప్పుడూ ప్రభా సాష్టంగా పడి ప్రభా నేను స్థుతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక మా పరిచర్యను, సంఘమును, మా జీవితాలను మీరు బాగు చేసి మీరు అభివృద్ధిపరిచి మీరు మహిమ తెచ్చుకోమని, ఏదైనా వాక్యం ద్వారా మీరు మాత్రం మహిమ పొందమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనములు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈ స్థలంలో నిలబెట్టిన పరమ తండ్రైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ గ్రామంలో మూలపేటలో గ్రామ పెద్దలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. దేవుడు మీకు మంచి జ్ఞానమునిచ్చి ఈ యొక్క మూలపేట ప్రాంతాన్ని మంచిగా పరిపాలించాలని, మంచిగా అభివృద్ధి చేయాలని నాయకుల కొరకు, పెద్దల కొరకు, అధికారుల కొరకు మేమందరము కలిసి, చిన్నపిల్లలతో కలిసి, యవనస్తులతో కలిసి మేమందరం ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ క్షేమంగా ఉండాలని. మంచిది, సంతోషం. చాలా జాగ్రత్తగా విందాం. మనం పోయిన వారము నేర్చుకున్న వాక్యం ఎవరైనా చెప్పగలరా? తల్లి, పోయిన వారము ఏ అంశం మీద మనం నేర్చుకున్నాం, ఏ టాపిక్ మీద మనం మాట్లాడుకున్నాం, ఎవరైనా చెప్పగలరా? గుర్తులేదా? అశోక్ కానీ, సంధ్య కానీ, జ్యోతి కానీ, ఆ పిల్లలు కానీ ఉన్నారు కదా. దేవి రాలేదు. మీరందరూ ఆలోచించండి. ఒక వారము నేర్చుకుంటున్న మాటలు మరొక వారంలో మర్చిపోతే మన జీవితాలు ఎలా బాగు చేసుకుంటాం, ఎలా మనం మార్చగలుగుతాం, వాక్యం ఎలా మనకు అర్థమవుతుంది, ఎలా జీవించగలం? మీరందరూ ఒకసారి ఆలోచించండి. దీంట్లో బైబిల్ ఉంది ఒకటి. నిత్య, ఇక్కడ బైబిల్ ఉంది. అశోక్ అన్నికి ఇచ్చే బైబిల్, లోపల బైబిల్ ఉన్నాయి చూడండి. చాలా జాగ్రత్తగా విందాం. నేను ప్రతి వారం చెప్తున్నాను, చక్కగా మీరు బైబిల్, ఒక పెన్ను, ఒక బుక్ తెచ్చుకుంటే చక్కగా అన్నీ చక్కగా రాయగలుగుతారు. చదువుకున్నారు కాబట్టి, కాలేజీలకు వెళ్తున్నారు కనుక దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు కనుక అక్షర జ్ఞానాన్ని, వాక్యం మీకు అర్థమవుతుంది. మరొకసారి గుర్తుంది ఎవరికైనా? గుర్తులేదు కదా, గుర్తుండదు కదా. మేలు కలిగే మార్గం ఏది? ఏది పోయిన వారం నేర్చుకుంటున్నా మాట.
అసలు ఏ మార్గం మనిషికి మేలు కలుగుతుంది అనే విషయం మీద మనం మాట్లాడుకున్నాం. చాలా మార్గాలు ఉన్నాయి. అందులో నష్టం చేసే మార్గాలు ఉన్నాయి. ఆ మనుషుల కంటే నష్టం చేసే మార్గాలు కూడా ఉన్నాయి. మేలు చేసే మార్గాలు ఉన్నాయంటే మేలు చేసే మార్గాలు ఉన్నాయి. ఆ మేలు చేసే మార్గాలు ఏంటో మనం గత వారం నేర్చుకున్నాం. ఈరోజు న్యాయ మార్గము. ఏ మార్గం అంట? న్యాయ మార్గము కోసం మనం నేర్చుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా మీరందరూ వినవలసిందిగా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనములో ఇలా రాయబడింది. అందరూ బైబిల్ తెరవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం, 531 పేజీ, 537వ పేజీ, 8వ అధ్యాయము 20వ వచనం. నీతి మార్గమునందున న్యాయ మార్గముల యందున నేను నడుచుచున్నాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు. మనమందరము వినాలి. ఏ మార్గంలో నడుస్తున్నాడంట? నీతి మార్గంలో నడుస్తున్నాడంట. ఏ మార్గంలో నడుస్తున్నాడంట? న్యాయమైన మార్గంలో నడుస్తున్నాడు భక్తుడు. ఈరోజు గుండెల మీద చెయ్యి వేసుకొని యథార్థంగా మనం అందరము, నేను న్యాయ మార్గములో ఉన్నాను, నేను నీతిమంతు మార్గములో ఉన్నాను, నీతి మార్గములో నేను నడకలు వేస్తున్నాను, న్యాయమైన మార్గములో నేను నడుస్తున్నాను ఎవరైనా మనం చెప్పగలమా? ఈ సమాజంలో, భూప్రపంచంలో మనుషులు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. చెప్పే పరిస్థితుల్లో ఆనాటి భక్తులు మనకి కనిపిస్తున్నారండి. నేను ఎలాంటి వాడిని తెలుసా? గత వారం మనం నేర్చుకున్నాం. ఏమంట? యోబు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు, యథార్థమైన మార్గములో నడుస్తున్నాడు ఆయన. నోవాహు ఎలాంటి వాడంట? నీతిమంతుడంట. నీతిమంతుడు మార్గములో ఉన్నాడంట ఆయన. దేవుడు చూశాడు, దేవుడు నచ్చేశారంట. నోవాహు నచ్చేశాడు, యోబు నచ్చేశాడు. గత వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు ఎవరైనా మనం నచ్చుతున్నామా? ఈరోజు నేను మాట్లాడుతున్నాను. న్యాయ మార్గములో మనం నడుస్తున్నామా? అన్యాయ మార్గములో మనం నడుస్తున్నామా? నీతి మార్గములో మనం నడుస్తున్నామా? అనీతి మార్గములో మనం నడుస్తున్నామా? దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే, ఇదిగో నా పిల్లల స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో కూర్చుని ఆరాధిస్తున్న నా పిల్లలు న్యాయ మార్గములో నడవాలి, నీతి మార్గములో నడవాలి. ఎటు చూసిన అన్యాయం వైపుకే నా పిల్లలు అడుగులేస్తున్నారే, ఎటు వైపు చూసిన నీతి లేని మార్గముల వైపు నా పిల్లలు నడుస్తున్నారే. భక్తుడనేవాడు కనబడట్లేదు, ఒక్కడో కనబడట్లేదంట. ఆకాశము నుండి నరులను పరిశీలిస్తే దేవుడు ఒక్కడే కనబడట్లేదంటండి. ఈరోజు మనల్ని అడుగుతున్నాడు దేవుడు. ఈ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం వైపు దేవుడు తన కనుదృష్టి ఉంచి చూచినప్పుడు మనము కనిపించే వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అర్థమవుతుందా? దేవుడు చూస్తున్నాడు. ఇదిగో నేను న్యాయమైన మార్గములో ఉన్నాను, నేను నీతిమంతు మార్గంలో, నీతి మార్గంలో నేను నడుస్తున్నాను. లోకం చెడిపోయినది, చెడిపోయిన మనుషుల మధ్య నేను బ్రతుకుతున్నాను. చెడిపోయిన మనుషుల మధ్య నేను బ్రతుకుతున్నాను. నీతి లేని మార్గాల మధ్య నేను బ్రతుకుతున్నాను. అలాంటి వాడుగా ఉన్న నన్ను దేవుడు, భక్తుడు మాట్లాడుతున్నట్టుగా, అయ్యా మీరు నీతిమంతుల మార్గములో, నీతి మార్గములో, నీతి, నీ చదువుల్లో నీతి ఉండాలి, నీ వ్యాపారంలో నీతి ఉండాలి, నీ ఇంట్లో నీ తల్లిదండ్రుల దగ్గర నీతి ఉండాలి, నీ భర్త దగ్గర నువ్వు నీతిమంతురాలుగా ఉండాలి, నీ భార్య దగ్గర నువ్వు నీతిమంతుడుగా ఉండాలి, నీ పిల్లల దగ్గర నువ్వు మంచి తల్లిదండ్రులుగా నువ్వు ఉండాలి. ఈరోజు ఉన్నామా? పిల్లల్ని కనేస్తారు, ఎటు పోతున్నారో తెలీదు, ఎక్కడికి తిరుగుతున్నారో తెలీదు. అరే అర్ధరాత్రులు వస్తున్నాడా, అది ఏ కొంపలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఏ మాత్రం ఆలోచించట్లేదు తెలుసా? 3 సార్లు మందిరంలో డబ్బులు పోయాయంటే ఊరికి ఎంత సిగ్గిసేట తెలుసా? గ్రామానికి ఎంత చెడ్డ పేరు తెలుసా? ఈ మాటలు బయటికి వెళ్ళి చెప్తే ఎంత అవమానిస్తారో తెలుసా? అయ్యో పలానా ఊర్లో దేవుని యొక్క సన్నిధానములో డబ్బులే దోచేసేవారు దుర్మార్గులు ఉన్నారా ఊర్లో?
హుండీలే పట్టుకెళ్ళిపోతున్నారా? ఎట్టి బోట్లో వలలే పట్టుకెళ్ళిపోతున్నారా? బోట్లో చేపలే పట్టుకెళ్ళిపోతున్నారా? వల కట్టు వచ్చినప్పుడు ఇంకొకడు వెళ్ళి వల ఎత్తేసి చేపలు పట్టుకెళ్ళిపోతున్నాడంటే ఊరికి అది ఘనత, అది అవమానమా? ఈరోజు నేను అడుగుతున్నాను, ఆ ఊరికి మంచి పేరా చెడ్డ పేరా? చెడ్డ పేరు. ఒక ఊర్లో అమ్మాయిలు చెడిపోతే ఆ ఊర్లో అమ్మాయిలు చేసుకోవడానికి వేరొక ఊర్లో వారు వస్తారా? రారు. అది అవమానం. ఒక ఊర్లో గంజా, డ్రగ్స్, మత్తు పదార్థాలకు యవనస్తులు అలవాటు పడిపోయారని ఒక బోర్డు మన పేరున పోలీస్ స్టేషన్లో వేస్తే ఆ ఊరికి మంచిదా చెడుదా? ఆ ఊరికి అవమానం వస్తుందా ఘనత వస్తుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీతి మార్గంలో నడవండి. ఎటు వెళ్ళిపోతున్నారయ్యా? దేవుడు చేతులు కాళ్ళు ఇచ్చాడు, కష్టపడుకునే శక్తి ఇచ్చాడు, కష్టపడుకోండి, సంపాదించుకునే తెలివితేటలు దేవుడు ఇచ్చాడు. కానీ దొంగతనాలు చేయడం ఏంటి? దోచేసుకోవడం ఏంటి? అన్యాయం చేయడం ఏంటి? అక్రమంగా లాగేసుకోవడం ఏంటి? అర్థమవుతుందా? నేను చాలా ఆవేదనతో మా దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని దేవుని మాటలు వినాలి. అర్థమవుతుందా? రే జాగ్రత్తగా వినాలి. ఇది సన్నిధి, దేవుడు చూస్తున్నాడు, దేవుని కనుదృష్టి మనపై ఉన్నదని భయము భక్తి కలిగి ఉండాలి. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? మీరు అలాగే శ్రద్ధ నా వైపే చూడండి. ఎవరు మాట్లాడినా వారి పేరు పెట్టి నేను పిలుస్తాను. యూట్యూబ్లో నువ్వు చచ్చేంత వరకు, నేను చచ్చేంత వరకు ఆ యూట్యూబ్లో నీ పేరు అలా మెన్షన్ అవుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? సోషల్ మీడియాలో రికార్డ్ అవుతుంది మనం మాట్లాడుతున్న ప్రతి మాట. జాగ్రత్తగా ఒక మాట నేను మాట్లాడేటప్పుడు అది ఎప్పటికీ పోదు, అలా రికార్డ్ అవుతూనే ఉంటుంది. దానికోసము మీరు శ్రద్ధాశక్తులతో వినాలని ప్రారంభంలో నేను చెబుతున్నాను. బిస్కెట్లు తినడమో, చాక్లెట్లు తినడమో ఇది సమయం కాదు. ఒక నిమిషాలు నోరునికి కత్తి పెట్టుకోండి. అర్థమవుతుంది కదా? దేవుడు శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఓపికనిచ్చాడు కదా, కష్టపడుకునే శక్తి ఇచ్చాడు. న్యాయమైన మార్గాలు ఎన్నో నీ ఎదుట సమాజంలో కనిపిస్తున్నాయి. వెళ్ళకుండా నీతి లేని మార్గాలలో మనుషులు నడుస్తున్నారు. ఒక బిడ్డ ఖచ్చితంగా దొంగ ఏదో ఒక రోజు ఏం చేస్తాడంట? దొరుకుతాడా లేదా? చాలామంది ఏం చేస్తున్నారని ప్రేమించిన అమ్మాయిని చంపేసి అక్కడెక్కడో కాల్చేసి కెప్పటేసి వచ్చేస్తే ఎక్కడెక్కడ ఉన్నా సరే నెతికి పట్టుకొని ఈరోజు శిక్షలు అనుభవిస్తున్నారు. తెలుసా? పాపము మన వెంటే వస్తుంది. మనం ఒకడికి అన్యాయం చేసామనుకోండి, ఖచ్చితంగా దేవుడు దానికి ప్రతిఫలము ఇస్తాడు. మంచిగా బ్రతకండి, మంచి ఫలాలు ఫలిస్తారు, మంచి ఫలాలు వస్తాయి. చెడ్డగా మీరు బ్రతికారనుకోండి, చెడ్డ ఫలాలు కోసుకుంటారు. మంచిగా మీరు బ్రతికారనుకోండి, మంచి ఫలాలు మీరు కోసుకుంటారు. న్యాయమైన మార్గంలో మనం నడాలి. నీతి మార్గంలో మనం నడుచుకోవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 20 వచనం చదువుతున్నాం కదా, నీతి మార్గంలో ఎందును, న్యాయ మార్గంలో ఎందును నేను నడుచుచున్నాను. నేను నడుస్తున్నాను, నేను అనీతి మార్గంలో నడుస్తున్నాను, అన్యాయమైన మార్గంలో నేను నడుస్తున్నానని మన మనసుకి మనమే పరిశీలన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? మరి నీతి మార్గంలో నడిస్తే మాకేంటి లాభము అని అంటే, ఇప్పుడు దొంగతనం చేస్తావు, 1000 వస్తాయి, 2000 వస్తాయి, 10,000 వస్తాయి, 1,00,000 వస్తాయి, ఉండిపోతాయా? ఉండవు కదా. ఎంతకాలం ఉంటాయి? ఎంతో కాలం ఉండవు. ఖర్చు పెట్టేసుకుంటావు, ఆఖరికి ఒకానొక రోజు దొరికేస్తావు. నిన్ను అందరూ ఎలెత్తి చూపిస్తారు, నిన్ను అందరూ హేళన చేస్తారు, నీ తల్లి బాధపడుతుంది, నీ తండ్రి బాధపడతాడు. ఇది నా ఒక్కడి బాధే కాదండి. బంగారు షాపుల్లో దొంగతనాలు, ఎక్కడ పడితే అక్కడ, స్కూల్లో పెన్సిల్ దొంగతనాలు, పెన్నుల దొంగతనాలు. మా మామ అంటున్నాడు, మా మామయ్య గారు వాళ్ళ కొత్తలు అలా చేశాను, అలా పట్టుకెళ్ళిపోయారంట. ఎవడెట్టుకెళ్ళిపోయాడు? వేటలకు వెళుతున్నప్పుడు ఎన్ని దొంగతనాలు జరుగుతాయి, ఎన్ని చేపలు తప్పించేసుకుంటారు, ఎన్ని చేపలు దులిపేసుకుంటారు, ఎన్ని చేపలు తీసేసుకుంటారు తెలుసా?
ఇది న్యాయమైన మార్గము కాదు, అన్యాయమైన మార్గం. నీ చదువుల్లోన న్యాయంగా ఉండు, నీ వ్యాపారంలోన న్యాయంగా ఉండు, నీ తల్లిదండ్రుల దగ్గర కూడా నువ్వు న్యాయంగానే ఉండు. మరి న్యాయంగా ఉంటే నాకేంటి అంటే, కీర్తన గ్రంథము 119 అధ్యాయము, 119 అధ్యాయము. దొంగతనం చేస్తే జాయింట్ బిర్యానీ తినగలవు, ఓ మంచి డ్రెస్ వేసుకోగలవు, మంచి మొబైల్ కొనుక్కోగలవు. ఇంకేమైనా బ్రతికేస్తావేంటి? జీవితాంతకాలం బ్రతక కదా. ఓ జాయింట్ ఫలో తింటావు, సినిమాకి వెళ్తావు, బండి కొనుక్కుంటావు, లేకపోతే మంచి ఫోన్ ఐఫోన్ కొనుక్కుంటావు, ఒక 70,000 80,000 ఎట్టి, అంతే కదా. మరి ఇది అది శాశ్వతం కాదు. ఒకానొక రోజు దొరుకుతావు పోలీస్ స్టేషన్లో, నీ మెడలో పలకేసి బోర్డేసి, ఇటు దొంగ, జాగ్రత్తగా మీ ఊర్లోకి రానివ్వకండి, మీ వీధుల్లోకి రానివ్వకండి, మీ ఇంట్లో వైపుకి రానివ్వకండి అంటే ఎంత అవమానం, ఎంత అన్యాయం, ఎంత అలాంటి బ్రతుకు ఎందుకు? మరి న్యాయంగా బ్రతుకున్న వాడికి దేవుడు ఏదైనా ప్రతిఫలం ఇస్తాడంటే, కీర్తన గ్రంథం 119 అధ్యాయము 14 చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. 14 నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. ప్రభువా, నేను నీతిగా బ్రతుకుతున్నాను. ప్రభా, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను. ప్రభా, నీ శాసనం లేను ఆ మార్గములందు నేను నడుస్తున్నాను. ఆ మార్గముల్లో భక్తులకి ఏముంటుందంట? సంతోషం. అండర్లైన్ చేయండి అక్కడ, సంతోషించుచున్నాను. నిజంగా భక్తిపరులు ఏమున్నా లేకున్నా, వారి ఫలాలు ఫలించినా ఫలించకపోయినా, వారి వ్యాపారాలు ఫలించినా ఫలించకపోయినా, వారికి అనారోగ్యం వచ్చినా, వారి పిల్లలు పోయినా, వారి సంపద పోయినా, వారి ఆస్తి పోయినా, వారు సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే న్యాయవంతులు, వారు నీతిమంతులు, యథార్థవంతులు, వారు ఎప్పుడు సంతోషంగానే ఉంటారంట. నీకు ఒక పూట గంజి ఉందా, ఒక పూట అన్నం ఉందా, అయినా నువ్వు సంతోషంగా ఉంటావు. దొంగతనం మాత్రం చేయకు, అన్యాయం మాత్రం చేయకు, అనీతి మార్గములు మాత్రం నడవకు, నీతి లేని మార్గాలు నువ్వు నడవకు. నీ భర్త దగ్గర యథార్థంగా ఉండు, నీ భార్య దగ్గర యథార్థంగా ఉండు, నీ తల్లిదండ్రుల దగ్గర, అమ్మా నాకు 100 రూపాయలు ఇవ్వే అని అడుగు, పేచీ పెట్టు, అవసరమైతే దొరక్క రిక్వెస్ట్ చేసుకో. అంతేగాని పక్కింట్లోకి వెళ్ళి దొంగతనాలు చేయకు. లేకపోతే అమ్మ లేని సమయంలో అమ్మ పలానా చోట డబ్బులు పెడుతుంది, నాన్న పలానా చోట డబ్బులు పెడుతున్నాడని దబ్బీకు, దాచీకు, దొంగతనం చేయకు, అది తప్పు. అడుగు, అమ్మ 10 రూపాయలు కొనుక్కుంటానమ్మా, అమ్మ 5 రూపాయలు తీసుకుంటానమ్మా, అమ్మ 100 రూపాయలు తీసుకుంటానమ్మా అని అడుగు. దొంగతనం మాత్రం చేయకు, అది తప్పు, అది నీతి మార్గము కాదు. అమ్మ బట్టలు కొనుక్కుంటాను, అమ్మ పుట్టినరోజు వస్తుంది, లేకపోతే పలానా పండుగ వస్తుంది, పలానా లేకపోతే నేను ఇలా పలానా కార్యక్రమం చేద్దామని ఎంతో కొంత అని అడుగు, రిక్వెస్ట్ చేయి. నీ తల్లి దగ్గరే కదా, అవసరమైతే దెబ్బ కొడుతుంది, పడు, అడుగు. అంతేగాని దొంగతనాలు మాత్రం చేయకు, అది మంచి పద్ధతి కాదు, అది నీతి మార్గం కాదంటండి. ఇంకొక విషయం తెలుసా, నీతిగా యథార్థంగా నడిచేవారు ఎలా ఉంటారో తెలుసా? సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28 సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22 అలా పేజీలు మార్చండి, తర్వాతకి అర్థమైపోతుండాలి. కీర్తనలు ఎక్కడుంది, సామెతలు ఎక్కడుందో మీకు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. చదువుకున్నారు కనుక, అక్షర జ్ఞానం వచ్చు కనుక, కొంత దృష్టి పెట్టి, కొంత ఇష్టం ఉంటే దాని మీద, బైబిల్ మీద చక్కగా ఫాస్ట్గా తీయగలరు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపిస్తాడు. ఏం చూపిస్తాడంట? దారి చూపిస్తాడు. భక్తిహీనులు ప్రవర్తన వారిని దారి తప్పిస్తుంది. నువ్వు నీతిగా బ్రతకవనుకో, అనేక మందికి నువ్వేం చేస్తావు? మంచి మార్గాన్ని పరిచయం చేస్తావు. అరే ఇది మంచి మార్గం కాదురా. ఇప్పుడు దొంగతనం ఒక్కడి ఇంట్లోకి వెళ్తాం కదా, ఒక్కడే చేసేస్తాడేటి? చేయడు కదా. కనీసం ఒక్కరనే హెల్ప్ తీసుకుంటాడా? అప్పుడు నీతిమంతుడైతే ఏం చెప్తాడో తెలుసా? రే తప్పు, అది దేవుని సొమ్ము, అది నీ అమ్మ కష్టపడిన సొమ్ము, అది మీ నాన్న రాత్రంతా ఏట్లో కష్టపడి వర్షంలోను చలిలోను వణికిపోయిన డబ్బది, దాయికు, అది తప్పురా అంటాడు. ఎవడంటాడు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవడంటాడు?
సామెతల గ్రంథం 12 అధ్యాయం 28 ఒక మాట చూసాం. ఏంటంట? నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపిస్తాడు. నీతిమంతుడైతే ఏం చేస్తాడు తెలుసా? ఫ్రెండ్ దొంగతనం చేశాడు అనుకో, ఫ్రెండ్ తప్పుడు మార్గంలో నడిచాడు అనుకో, ఫ్రెండ్ అన్యాయం చేశాడు అనుకో, మిగతా వాడు ఏం చేస్తాడంట? ఆ, చెయ్యకు అని చెప్తాడు. ఇప్పుడు నేను ఉన్నానా, దగ్గరికి వచ్చి అశోక్ వచ్చి, లేకపోతే మావయ్యో పాస్ట్ గారు ఏదోటి వచ్చి, 100 రూపాయలు ఈ మావయ్య సినిమాకి వెళ్తున్నాను, కొత్త సినిమా వచ్చిందంట, ఏదో ప్రభాస్ ఏదో వచ్చిందంట థియేటర్లోకి అని అన్నాడు అనుకో, నేను ఇస్తానా? భక్తి లేనుడైతే ఇవ్వడమేంటి, నేను కూడా వస్తాను, ఇద్దరు వెళ్ళి వచ్చేదో అంటాడు. అవునా? లేకపోతే బ్రాంచ్ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు 500 ఇవ్వరా, నాకు తాగడానికి డబ్బులు లేవు, ఒక 50 రూపాయలు ఇవ్వరా, 100 రూపాయలు ఇవ్వరా, నేను అడుగుతుంటారు చాలామంది, 100 కానీ 50 కానీ అడుగుతుంటారు మా ఫ్యామిలీ మెంబర్స్. నేను ఇస్తానా? ఇవ్వను. కానీ భక్తి లేకపోతే పర్లేదు, సరికో 90 వేసేద్దాం, పద మన ఇద్దరు వెళ్ళి చేద్దాం అంటాం. అంటే ఒక నీతిమంతుడైతే తన ఫ్రెండ్కు మంచి దారిని చూపిస్తాడు. ఒక అమ్మాయి లవ్ చేసింది, అంటే వాళ్ళు వచ్చేయమంటున్నాడే, మా అమ్మ నన్ను ఒప్పుకోవట్లేదు, మరి ఏం చేద్దామా అని అనుకుంటే, నీతిమంతురాలైతే ఏం చేస్తా తెలుసా? కాళ్ళు పెట్టుకోనన్నా బతిమలాడైనా తన ఫ్రెండ్ని పోగొట్టుకున్నది తెలుసా? భక్తి లేనిదైతే 1000 రూపాయలు ఇమ్మంటావా, డబ్బులున్నాయా, లేకపోతే బట్టలు ఇవ్వనా, లేకపోతే అక్కడ వరకు తోడురానా అంటాడు. రీసెంట్గా పేర్లు చెప్పను, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కనుక. మా ఊర్లో ఒక సంఘటన జరిగింది. ఒక అబ్బాయి ప్రేమ కాదు, అదే ఆకర్షణలో ఉన్నారు. అలా సాగుతుంది. ఒకరోజు ఏం చేశాడంటే, ఫ్రెండ్ అని, అరే నేను పలానా ఊరు డ్రాప్ చేయరా అన్నాడంట. ఆడన్నాడు, ఒక్కడాడు కదా అనేసి వెళ్ళి అంటే డ్రాప్ చేశాడు. డ్రాప్ చేస్తే ఏం జరిగిందంటే, తెరచోడు అమ్మాయి ఉంది, వాళ్ళని రాజమండ్రిలో దింపేసి ఇటు సైలెన్స్కి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేస్తే ఫోన్ చేసిన ఫ్రెండ్ ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుస్తుంది కదా. అబ్బాయి కనబట్లేదు, అమ్మాయి కనబట్లేదు, వాడు మాతో పనిలోకి వస్తున్నాడు, అందుకే ఈ విషయం అంత క్లారిటీ చెప్తున్నాను. అరే ఈ అబ్బాయి కనబట్టలేదు, ఏంట్రా ఏమైందిరా అంటేనే, మళ్ళీ పలానోడు మీ అబ్బాయి ఫోన్ చేసాడమ్మా మా వాడు బండి వేసుకొని వెళ్ళాడు, ఎక్కడ డ్రాప్ చేయాలంటే అంటే ఇంటికి వెళ్ళాడితే నాకేం తెలీదు, నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. తీరా చూసి గుచ్చి ఏదో రకంగా అడిగితే మ్యాటర్ బయటకు వచ్చేసింది. అదే భక్తుడైతే ఏం చేస్తాడు? తప్పని చెప్తాడు. అరే నీకు ఇష్టమైతే అమ్మ నన్ను ఒప్పించుకోరా, చేసుకోరా అని అంటాడు. అంతేగాని అలా తీసుకెళ్ళిపోని. ఇంకొక విషయం చెప్పనా, అమ్మాయికి 6 లక్షలు తప్పు కట్టాడు. అమ్మాయి వాళ్ళకి ఇష్టం లేక 6 లక్షలు ఒక్కరోజు తీసుకెళ్ళి తర్వాత రోజు తీసుకొచ్చేసింది. ఎందుకు? 6 లక్షలు తిరిగి ఇచ్చారు అమ్మాయికి. 6 లక్షలు ఇస్తే చక్కగా ఒప్పాడు అబ్బాయిని తీసుకొని పెళ్లి చేసుకుంది. రీసెంట్గా పెళ్ళి అయింది అమ్మాయికి. అలాంటి వాళ్ళు నంగనాచులు కూడా ఉంటారు. తప్పు కదా. ఇప్పుడు ఇష్టం లేదు యథార్థంగా డబ్బులు అడగడం ఎందుకు, డిమాండ్ చేయడం ఎందుకు, అది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీతిమంతుడైతే తన ఫ్రెండ్కి మంచి దారిని చూపిస్తాడు, తన పొరుగువానికి మంచి దారిని చూపిస్తాడు. అరే చర్చికి రారా, అరే ఆరాధనకి రారా, అరే మేము భోజనాలు పెడుతున్నాంరా ముసలోళ్ళకి, అరే కొంత అనాథులకి పెడుతున్నాంరా, అరే 100 రూపాయలు ఇస్తావా, అరే మాతో వస్తావా, మేమందరం కలిసి చేద్దాం, మంచి పనే కదా అని దారి చూపిస్తాడు, మంచి దారిని చూపిస్తాడు. అర్థమవుతుందా? అదేం చేస్తాడంట, సినిమాలకి వెళ్దాం, బార్కి వెళ్దాం, బీచ్లకి వెళ్దాం, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం, ఈ అమ్మాయి దగ్గరికి, ఆ సందులోకి వెళ్దాం, ఈ సందులోకి వెళ్దాం, ఆ చోటుకి వెళ్దాం, ఈ చోటుకి వెళ్దాం, అక్కడ డ్యాన్సులు, ఇక్కడ డ్యాన్సులు, అక్కడ పోకరాలు అనేసి ఏం చేస్తాడంటే, భక్తి లేనోడు ఏం చేస్తాడంటే ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్తాడు. భక్తినుడైతే చర్చికి వెళ్దాం, మీటింగ్స్కి వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం, బైబిల్ క్లాస్కి వెళ్దాం, మంచి కార్యక్రమాలు చేద్దాం, మంచిగా బ్రతుకుదామని మంచి నీతిమంతుడైతే మంచి దారిలో నడిపిస్తాడంట. అంటే జీవ మార్గము కలిగి ఉంటుంది, మంచి జీవితం ఉంటుంది వాడికి. వాడి నీతిమంతుడైతే మంచి మార్గములో నడుస్తాడు. భక్తిహీనుడైతే ఏముందంటే కింద మాటలో చదువు జ్యోతి. 12 అధ్యాయము 28 26
26 కింద లైన్. భక్తిహీనుల ప్రవర్తన వారి దారి తప్పిస్తుందంట. భక్తిహీనుడైతే ఏం చేస్తాడంటే తన దారిని తప్పిస్తాడు. అది 28 వచ్చిన ఒకసారి చదవండి. నీతి మార్గమందు జీవం ఉంటుందంట. ఏముంటుందంట? జీవము, నిత్యము. కొన్ని రోజులు ఉండిపోయేది కాదు, నిత్యము ఉంటుందంట. నీతి మార్గంలో నువ్వు నడిచావు అనుకో, నిత్యము నువ్వు జీవిస్తూనే ఉంటావు. ఇక్కడ నువ్వు మరణించిన తర్వాత తండ్రి సన్నిధికి చేరుకుంటావు. తండ్రి సన్నిధిలో నిత్యము నువ్వు బ్రతికుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని త్రోవలో మరణమే లేదు. మరణమే లేని మార్గం అది. చావు లేని మార్గం అది నీతి మార్గము. మరి అన్యాయం చేసావు, ఒకడికి అన్యాయం చేసావు, ఒకడికి దోచేసుకున్నావు, దాచేసుకున్నావు, మనం కొట్టేసావు, ఒకరిని చంపేసావు. దాని ప్రతిఫలం ఎలాగుంటుందో తెలుసా? రీసెంట్గా మొన్న యాక్సిడెంట్ అయింది. ఇద్దరు గంజాయితో అవుతారు సామార్లకోట బ్రిడ్జి మీద. ఒకడు కాలు ఇరిగిపోయింది, ఒకడు హెడ్ సగం పచ్చి ఎగిరి వెళ్ళిపోయింది, చచ్చిపోయాడు. ట్రాఫిక్ ఏంటంటే చంపేసాడని కొంతమంది, లారీ ఎక్కేసిందని కొంతమంది, ఇంక విషయం బయటకు రాలేదు. విషయం ఏంటంటే యాక్సిడెంట్ అయింది, ఇద్దరు ఫ్రెండ్స్ బయటకు వెళ్ళారు. ఒకడు కాలు ఇరిగిపోయినాడు, ఏం చేసాడు, ఇంటికి ఫోన్ చేసి చక్కగా ఫ్రెండ్స్ అందరు రప్పించేసుకొని బండి ఆడ వెళ్ళిపోయాడు, చచ్చిపోయిన వదిలేశాడు. వాళ్ళకి డౌట్ వచ్చింది, యాక్సిడెంట్ అవుతే మాకు కూడా చెప్పాలి కదా, చనిపోయిన వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు? కాలు ఇరిగిపోయింది, ఫ్రెండ్స్ వచ్చారు, బండిని కాలు తీసుకొని అంబులెన్స్లో ఎక్కించేసి వెళ్ళిపోయి, అంబులెన్స్లో వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పలానా చోట మీ అబ్బాయి చనిపోయాడు అంటండి అనేసి ఫోన్ చేశారంట తల్లిదండ్రులకి. ఇక్కడ డౌట్ వచ్చింది, చంపేశారా, ఏమేం చేశారా, నిజంగా యాక్సిడెంటేనా అని మాట్లాడుకుంటే విన్నా. నాకు తెలీదే అనుకుంటున్నారు, అలా ఊర్లో అనుకుంటున్నారు. నిజంగా ఒకవేళ చంపేస్తే ఆ పాపం ఊరికినే పోతుందా? ఒక మనిషిని చంపగలిగే అధికారము మనిషికి ఎవరికి ఇచ్చారు? ప్రేమించలేదని యాసిడ్ పోసే అధికారం ఒక పురుషుడికి, ఒక లవర్కి ఎవరిచ్చారు? ఒక భార్యని చంపే అధికారము భర్తకి ఎవరిచ్చారు? భర్తని చంపే అధికారము భార్యకి ఎవరిచ్చారు? కానీ ఈరోజు సమాజంలో సోషల్ మీడియాలో వందల వీడియోస్ తిరుగుతున్నాయి తెలుసా? చెప్పాను బైబిల్ క్లాస్లో, బైబిల్ రూమ్కి వెళ్తున్న అమ్మాయి బాత్రూమ్కి తప్పుల్లోకి వెళ్తుంటారు స్త్రీలు, తెల్లవారు గట్ల 5 గంటలకి పాడు చేసి గంజా డ్రగ్స్ తీసుకున్న 4 అబ్బాయిలు చంపేశారు. దజ్జాగా ఏసీ రూములు ఉన్నారా? జైల్లో కూర్చుంటే చెప్పుకూడు తింటున్నారు. అంత అవమానం తెలుసా? మనిషి అనేవాడికి 2 విషయాల్లోనూ ఎంత బలమైనడైనా సరే బలహీనుడు అయిపోతాడంటండి. ఏంటో తెలుసా? దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా బలం ఉంది, హాస్పిటల్కి ఒక్కసారి వెళ్ళి మరణ పడకల మీద నుంచి ఒక్కసారి బయటకు వస్తే నీ జీవితం విలువేంటో తెలుస్తుందండి. ఒక్కసారి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆ 4 గోడల మధ్య ఉండి, ఆ భయంకరమైన చీకటి ప్రదేశంలో ఉండి, ఎత్తైన గోడలు ఉండి, ఫుల్గా సెక్యూరిటీ ఉండి, నిన్ను సరైన ఫుడ్ లేక, నీకు సరైన వసతులు లేక నేను ఎన్నో ఇబ్బందులు పెడుతుంటారే, అప్పుడు అనిపిస్తుందంట మనిషికి, చిచ్చి జీవితం అంటే ఇదా అని జీవితం మీద విరక్తి పుట్టేస్తుందంటండి. ఎవరికంట? ఒకసారి జైలుకి వెళ్ళిన వాడికి, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చిన వాడికి జీవితం మీద విరక్తి పుట్టేస్తుందంటండి. ఇంత మానవ బ్రతుకు ఇంత అని ఎలాంటోడికైనా బలం అనచాలన్నా, గర్వం అనచాలన్నా ఆ 2 ప్లేసులేనంటండి. నాకు గర్వం ఎక్కువైపోయిందా, దేవుడు ఒక్కసారి హాస్పిటల్ తీసుకొచ్చాడు అనుకోండి, నేను ఎలా నడుస్తాను తెలుసా? చాలా వినయంగా. ఎలా మాట్లాడుతానో తెలుసా? చాలా పద్ధతిగా మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా మీరు వెళ్ళండి హాస్పిటల్ పేషెంట్ల దగ్గరికి, కాలు మీద కాలు వేసుకొని రా కూర్చో అంటారా? అనరా? ప్రార్థన చేయమ్మా, అసలు బాగోలేదమ్మా అంటారా? అంటారు, ఏడుస్తారు, తట్టుకోలేకపోతున్నాను బాబోయ్, చచ్చిపోతాను బాబోయ్ అంటారు. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, జనరల్ హాస్పిటల్కి, నవ్వొస్తుంటుందండి. నవ్వకూడదు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. ఎవడెళ్ళమన్నాడరా నేను 100 స్పీడ్ మీద బండి, కాలెట్టుకు వస్తాడు ఒకడు, చెయ్యెట్టుకు వస్తాడు ఒకడు హాస్పిటల్కి, 100 స్పీడ్ వెళ్తాడు. నేను ఎన్నోసార్లు హాస్పిటల్ ఎక్కువగా తిరుగుతుంటాను కాబట్టి జనరల్ వార్డులో
జనరల్ హాస్పిటల్లో ఏంటి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయో తెలుసా? అంబులెన్స్ తర్వాత అంబులెన్స్, అంబులెన్స్ తర్వాత అంబులెన్స్, అంబులెన్స్ తర్వాత అంబులెన్స్ వచ్చేస్తుంటాయి. ఆడ దగ్గరికి వెళ్ళి, అరే నేను ఆడు తిట్టాడు రా రారా వెళ్దారంటేనే, మరి బాబు రే ప్రస్తుతానికి నా చెయ్య కాలు ఇరిగిపోయింది, నేను రాలేని పరిస్థితిలో నేను ఏం చేస్తానంటే గర్వం అనిస్తుంది హాస్పిటల్. సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చినోడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడితే ఆడు గర్వం ఏంటో తెలుస్తుందండి. నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయి కదా? నీతి మార్గంలో నడిస్తే సంతోషం ఉంటుంది, నీతి మార్గములో ఉంటే జీవం ఉంటుంది, నీతి మార్గములో ఉంటే మరణమే ఉండదు. ఒక మాట చూపించి నా మాటలు ముగిస్తాను. కీర్తన గ్రంథము 119 అధ్యాయము, వెనక్కి పేజీలు మార్చండి, 3వ వచనం. కీర్తన గ్రంథం 119 అధ్యాయము 3వ వచనం. ఇది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి, ప్రతి ఒక్కరూ హృదయం అనే పలకల మీద రాసుకోవలసిన ప్రాముఖ్యమైన మాట చదువుతున్నాను. వారు ఆయన మార్గములో నడుచుకొనొచ్చు, ఏ పాపము చేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి మార్గములో మనం నడిచామనుకోండి, మనం పాపం చేయము, అన్యాయము చేయము, మోసం చేయము, ఒకరిని దోచుకోము, ఒకరిని దాచుకోము, ఒకరిని త్రొక్కాలనే ఆలోచన మనకి రాదు. ఏమాత్రం పాపం చేయమండి. మనం మంచి మార్గంలో నడిస్తే, ఇదిగో నేను మంచిగా, ఒకసారి వినండి అమ్మా, నా వైపు చూడండి, తల వైపు నా వైపు చూడండి. నేను మంచిగా బ్రతకను అనుకోండి, నాకు మంచి భర్త వస్తాడు. గుడ్డిగా నమ్మండి, ఇది సత్యం. నేను నీతిగా బ్రతుకుతున్నాను, నాకు నీతిమంతురాలే భార్య వస్తుంది. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆయన త్రోవలో నేను నడుస్తున్నాను, ఆయన మార్గంలో నేను నడుస్తున్నాను, ఆయన యందు నమ్మకం ఉంచుతున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను. నాకు సాటైన వాడు ఎక్కడో పుట్టే ఉంటాడు, దేవుడు ఖచ్చితంగా వాడిని తీసుకొచ్చి నాకు జతపరుస్తాడు. నమ్మండి, దేవుడు అద్భుతం చేస్తాడు తెలుసా? మన మీద డాగులో మచ్చలు ఉన్నాయనుకోండి, మనకు వచ్చేవాడు కూడా డాగులు మచ్చలు ఉంటాయి. మనం ప్రేమల స్టోరీలు ఉన్నాయనుకోండి, మనకు వచ్చేవాడికి కూడా ప్రేమ స్టోరీలు ఉంటాయి. మనము చెడిపోయామనుకోండి, మనకు వచ్చేవాడు కూడా చెడిపోయేవాడు ఉంటాడు. మనం మంచిగా బ్రతికి, ప్రభా ఎదుట నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను, నీతిగా బ్రతుకుతున్నాను, ఏ పాపము చేయలేదయా, ఏ అన్యాయం చేయలేదయా, ఏ మోసం చేయలేదయా, నాకు మంచి భర్తను తీసుకురంటే అది ఒక న్యాయమైన ప్రార్థన. ఇది నువ్వు పాపం చేసేసి, నువ్వు అన్యాయం చేసేసి, నువ్వు త్రాగేసి, నువ్వు గంజా తీసేసుకొని, డ్రగ్స్ తీసేసుకొని పరిశుద్ధురాలు వచ్చేయాలంటే వచ్చేస్తుందా? ఆ ప్రార్థన దేవుడు వింటాడా? రే 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 అంత అన్యాయంరా, నువ్వు గంజా, డ్రగ్స్, మందు, కిల్లి, గుడక ఇన్ని నవ్వులేసి నీకు ఏ అలవాట్లేని అమ్మాయి రమ్మంటే ఎలా ఇస్తానరా అంటాడు అండ. ఇలా అంటారు పెద్దల సామెత, అది ఎంతవరకు నిజం తెలీదు. ఇలా అంటారు కదా, ఏ చెంతకు ఆ చెంతే, ఎవరికి దొరకవలసింది వాళ్ళకి దొరుకుతుంది అంటారు సంబంధాల దగ్గర. చూసాను, నిజమే. వాళ్ళు పద్ధతిగా సంస్కారం కలిగి ఉన్నారనుకోండి, ఆ ఇంటికి వచ్చే కోడలు కూడా సంస్కారంగా నడుస్తుంది. వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఇటు అట్టుగాను కోడలు ఉన్న ఫ్యామిలీకి కోడలు కూడా అలాంటి వాళ్ళు వస్తున్నారు. నేను అందరిని అనట్లేదు, నేను చూశాను కొంతమందిని. వారి గొడవ మనుషులు అనుకోండి, వారికి వచ్చే కోడలు కొన్ని రోజులకి గొడవ పెట్టుకున్న దానిగా కనిపిస్తుంది. వారు మంచిగా సంస్కారవంతురాలుగా గౌరవిస్తూ మర్యాదపూర్వకంగా ఇంట్లోంచి బయటకు రాకుండా పద్ధతిగా బతికిన ఫ్యామిలీలోకి అలాంటి కోడలు అలవాటు అవుతుంది. మీరు అర్థమవుతుందా? వీళ్ళకి ఎత్తరగా ఉండి శుభ్రం లేకుండా అటు ఉండి ఇటు ఉండి అక్కడ తినేసి అక్కడ పడేసి అక్కడ దొరిలేసి అక్కడ ఉన్నారనుకోండి, వచ్చిన కోడలు కూడా అలాగ అలవాటు అయిపోతున్నారు. నేను చూశాను చాలా కుటుంబాల్లో. కానీ చక్కగా తల్లి జడ వేసుకొని, చక్కగా మంచి చీర కట్టుకొని, మంచిగా లక్షణంగా ఉందనుకుని పిల్లలు కూడా అలాగే ఉంటున్నారు. చక్కగా డ్రెస్ వేసుకుంటున్నారు, చక్కగా అందంగా ఉంటున్నారు, చక్కగా స్నానాలు చేస్తున్నారు, చక్కగా అందంగా ఉంటున్నారు. కొంతమంది అక్కడ తినేసి అక్కడే పడేసి అక్కడ తినేసి అక్కడే దొరిలేసేలా ఉన్నారు. పిల్లలు కూడా అలా తయారవుతున్నారు. అంతవరకు ఎందుకు? మాలపేటలో బోల్డ్ మంది ఇంట్లోకి వెళ్తే కనిపిస్తారు అలాగా. నాకు కనిపిస్తున్నారు. శుభ్రంగా ఉన్న ఇంట్లోకి వెళ్తే వాళ్ళందరూ శుభ్రంగానే ఉంటున్నారు. శుభ్రం లేని ఇంట్లోకి వెళ్ళామనుకోండి, పిల్లలు, భర్త, భార్య అందరూ ఒకేలాగా ఉంటున్నారు తెలుసా? మరి ఇంటికి వచ్చే కోడళ్ళు, అల్లుడోళ్ళు కూడా అలాగే తయారవుతారు. కొంతమంది ఏం చేస్తారు, మామతో కలిసి మందేస్తారు. మామ తాగుతాడు, అల్లుడు తాగొద్దంటే ఏమంటాడంట, వాడు ఎలా అంటున్నాడంట, ముగించేస్తున్నాను,
నన్ను తాగొద్దు అంటున్నాం కదా, మరి మీ నాన్న ఎందుకు తాగుతున్నాడు అని అడిగాడంట. నిజమే కదా, అంతే కదా. అత్తగారు వచ్చి అల్లుడు నువ్వు తాక్కు అంటే మరి మీ ఆయన ఎందుకు తాగుతున్నాడు అంటే, నువ్వు సిగరెట్ తాక్కుంటే మీ ఆయన ఎందుకు తాగుతున్నాడు అంటే, అది మంచి పద్ధతి కాదు కదా. నువ్వు మాని నువ్వు బాగా ఉండి ఎదుటివారు బాగా ఉండమని చెప్పాలి. ఇప్పుడు నేను దేవుని కొరకు పరిగెడుతున్నాను, మిమ్మల్ని కూడా పరిగెట్టమంటున్నాను. దేవుని కొరకు నేను ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని కూడా ప్రార్థించేయమంటున్నాను. ఇదిగో నేను గుప్పులు విప్పుతున్నాను, అనాథ పిల్లలకి అనాథలకి మీరు కూడా విప్పమని చెప్తున్నాను. నేను దాచేసుకొని మీరు విప్పమంటే అది మంచి పద్ధతి కాదు. అర్థమవుతుందా? నేను బాగున్నాను, నేను మంచిదానును, నేను మంచివాడును, ప్రభా నాకు మంచి భర్తనివ్వు, ప్రభా నాకు మంచి భార్యనివ్వంటే అది న్యాయమైన ప్రార్థన. దేవుడు ఖచ్చితంగా ఇస్తానని అంటున్నాను. ప్రభా నేను తప్పు చేయట్లేదు, తప్పు చేయడానికి నేను భయపడుతున్నాను, నా పిల్లలు కూడా అలాంటి మార్గంలో నడవాలని ఇష్టపడుతున్నాను. నేను వ్యభిచారం చేసేసి దొంగతనం చేసేసి తిరిగేసి ఇష్టం వచ్చిన చోట్లకి అలా వెళ్ళేసి అన్యాయం చేసేసి మోసం చేసేసి ప్రభా నా 3 కూతుర్లను మీరు దీవించండి అంటే మొక్క మీద ఉమ్మేస్తాడు తెలుసా? వేస్తాడా? నేను ప్రార్థన చేస్తున్నాను, నా కూతుర్లు ప్రార్థన నేర్పిస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నా కూతుర్లకి వాక్యం నేర్పిస్తున్నాను, నేను దేవుళ్ళను ముందుకు వెళ్తున్నాను, నా కూతుర్లను కూడా తీసుకువెళ్తున్నాను. అర్థమైంది కదా? న్యాయమైన మార్గములో ఉంటే పాపం చేయరు. చెప్పండి తర్వాత. మీరు మాట్లాడుకుంటే కుదరదు, చెప్పాలి. 3 పాయింట్లు చెప్పాను. ఆ 3 పాయింట్లు చెప్తే నేను ప్రార్థన చేస్తాను. ఓకేనా? సంతోషం. చెప్పాలా? 3 విషయాలు చెప్పాను. నేను అవి చెప్పలేదు, అవి మామూలు మాట్లాడినవి వాక్యాలు చెప్పినవి చెప్పండి. న్యాయ మార్గములో నడిచేవారు పాపం చేయరు. న్యాయ మార్గంలో నడిచే వారికి సంతోషం ఉంటుంది, న్యాయ మార్గంలో నడిచే వారికి జీవం ఉంటుంది, న్యాయ మార్గంలో నడిచే వారికి మరణమే ఉండదు. తీయండి ఒకసారి. మరి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పనా? మళ్ళీ స్టార్ట్ చేయనా? ఏమంటున్నారు మరి? నూట 19వ కీర్తన 3వ అధ్యాయంలో పాపం చేయరని రాసి చెప్పాను. సామెతల గ్రంథంలో ఏం చెప్పాం? ఆయన మార్గములో జీవం ఉన్నది. 28వ అధ్యాయం 28వ వచనం. ఇది వచ్చారా? చక్కగా రాసుకొని చక్కగా ఉంటే అది మనం నడవడానికి అవకాశం ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు వాక్యం ఏం చెప్పారు అని ఒకసారి అడగండి. నేను చర్చిలో ప్రతి చర్చిల్లోకి వెళ్ళేవాడిని అడుగుతుంటాను. నా బాధ ఏంటంటే ఒక్కడు చెప్పడు. ఏం చెప్పారా అంటే చెప్పారు, బాగా చెప్పారు, భలే చెప్పారు అంటారు. అది ఏం చెప్పారంటే సూపర్లా చెప్పారు, అంతే. ఇదే మాట నేర్చుకున్నారు. కానీ ఇదిగో పలానా అంశం మీద మాట్లాడారు, పలానా సబ్జెక్ట్ ఈరోజు నేర్చుకున్నాను అని ఎవ్వరూ చెప్పట్లేదు తెలుసా? గొంతు చించుకొని సేవకులు నిలబడి ఇక్కడ మాట్లాడి రాత్రి అంతా ప్రార్థనలో గడిపి సంఘానికి మంచి వాక్యాన్ని అందించిన ఎంతోమంది గనులైన సేవకులు ఉన్నారు. కింద ఊసలాడుకోవడం, పకోడీలు తినడం, చాక్లెట్లు తినడం, బిస్కెట్లు తినడం, బయట అరుగుల మీద కూర్చోవడం, బయట కూర్చొని మాట్లాడుకోవడం. మీరు చూసారా సంఘాల్లో? నేను చూశాను. అలా పడాలండి, 100 కనిపిస్తారు. అలా దుమ్ములపేట వెళ్ళండి, అలా ఏ ఊరు వెళ్ళండి. నేనైతే ఏం చేస్తాను తెలుసా? తాళాలు వేసేస్తాను. కొన్ని సంఘాల్లో మొబైల్స్ తీసుకుంటున్నారంట, చాలా సంతోషించాను. మొబైల్స్ ఇచ్చేయాలంట వాళ్ళకి. చర్చిలోకి వస్తే చర్చి వెళ్ళిన తర్వాత మొబైల్స్ ఇస్తారంట. ఎంత బాగుంది తెలుసా? ఎందుకంటే ఫోన్లోను పీపేరు కానీ ఏ ఆటలు ఉంటాయి మనకు తెలియదులే, ఆడినోళ్ళు తెలుస్తాయి పేర్లు. అర్థమవుతుంది కదా? సంతోషం. ఒకటి నేను చెప్పి ముగించేస్తాను. పాపం చేయరు, న్యాయ మార్గంలో నడిచేవారు పాపం చేయరు. మన టైటిల్ ఏంటంటే న్యాయ మార్గం. పాపం చేయరు, వారికి సంతోషం ఉంటుంది, వారికి జీవం ఉంటుంది, వారికి మరణమే ఉండదు. ఈ 4 విషయాలు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం అడుగుతాను. దేవుడు ఈ 4 విషయాలు మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన.
మహాపరిశుద్ధుడమైన ప్రభానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మార్గము న్యాయమైనది తండ్రి. నీ మార్గములో నడిచేవారు ఏమాత్రము పాపం చేయరయ్యా. ప్రభా, నీ మార్గములో సంతోషం ఉన్నది తండ్రి. దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ ప్రభా చేసేవారు ఏమాత్రం వర్ధిల్లరు ప్రభా. వారి జీవితంలో సంతోషం ఉండదు. కానీ మేము ఉన్నదాంతోనే తృప్తిపడి, ఉన్నదాంతో కలిగిన దాంతోటే ప్రభా మేము సంతోషంగా ఉంటాం. మేము నీతిగా న్యాయమైన మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రభా మా జీవితాలకి సంతోషం ఉంటుంది, మా జీవితాలకి జీవం ఉంటుంది ప్రభా. మరణము ఎన్నటికీ మాకు రాదు. నీ లేఖనం ప్రకారంగా మరణించిన మేము మరలా ప్రభా నిత్యము బ్రతికే స్థలములో, నిత్య రాజ్యములో మేమందరం ఉంటాం గనుక న్యాయమైన మార్గములు మేమందరం ఉండడానికి కృపను మీరు అనుగ్రహించమని ప్రభా. మరి ఇప్పటి వరకు వాక్యాన్ని విన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్యోతిను, సంధ్యను, అశోకును, పెద్దాయిను, నా బిడ్డలను, సండే స్కూల్ పిల్లలను ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. సహాయం దయచేయండి ప్రభా. ఈ మాటలు వారి హృదయం అనే పలకల మీద రాసుకుని సహాయం మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.